ప్రస్తుత కాలంలో విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని మానేరు విద్యా సంస్థల అధినేత కటారి అనంతరెడ్డి అన్నారు. శనివారం విద్యార్థుల సమ్మిట్యూ 2 పరీక్షలు ముగియడంతో ఉదయం విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల విద్యా ప్రగతిని ప్రశంసిస్తూ సంవత్సరమంతా కష్టపడి చదివినందుకు అభినందనలు తెలిపారు. క్రమశిక్షణతో జీవించడం, సమయాన్ని విలువైన పనులకు ఉపయోగించుకోవడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్రీడల్లో పాల్గొనడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందాలని సూచించారు. వినోదంతో పాటు వ్యక్తిత్వ వికాసం సాధించేలా సమతుల్యత పాటించడం అవసరమని పేర్కొన్నారు. కొత్త విద్యా సంవత్సరానికి సరికొత్త ఉత్సాహంతో కొత్త లక్ష్యాలతో తిరిగి రావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ నెల 23న విద్యార్థుల ప్రగతి పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి చివరి రోజు సందర్భంగా మానేరు విద్యా సంస్థల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. విద్యార్థులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.